హలో అందరికీ. టుడే నేను పనీర్ బిర్యానీ రెడీ చేస్తున్నాను. సో ఫస్ట్ బియ్యం తీసుకోవాలి. బియ్యము తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక 2 కప్పులకు 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. తర్వాత పనీర్ తీసుకోవాలి. నేను 200 గ్రామ్స్వి 2 క్యూబ్స్ వేస్తున్నాను. సో కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇట్లా చూపిస్తున్నట్లు చేయాలి. తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మసాలాకి అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, కొబ్బరి ఇవన్నీ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకొచ్చేసి ఆనియన్స్ కోసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. కొంచెం డార్క్గా అయ్యేంత వరకు ఉండిచ్చి తర్వాత మసాలా వేసేసుకోవాలి. మసాలాలో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, చెక్క, లవంగా కూడా వేయాలి. తర్వాత మసాలా వేగిన తర్వాత ఇప్పుడు పనీర్ వేసుకోవాలి. పనీర్ బౌల్లోకి నేను మసాలా ట్రాన్స్ఫర్ చేశాను. సో ఇప్పుడు పనీర్ అంతా బాగా మగ్గుతుంది. ఇట్లా బాగా మగ్గనివ్వాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో జీరా, బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసుకోవాలి. తర్వాత వాటర్ బియ్యం కడిగి పెట్టుకున్నవి మనం వేసేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ ఇది ఇంకా ప్రిపేర్ అయిపోయింది. పనీరు ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత బియ్యం బాగా ఉడకనివ్వాలి, వాటర్ అంతా అయిపోయేంత వరకు. తర్వాత ఒక బౌల్ తీసుకొని బిర్యానీకి దమ్ముకి దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. సిమ్ మోడ్లోనే పెట్టుకోవాలి. సో బిర్యానీ దమ్ముకు ప్రిపేర్ చేసుకున్న దాంట్లో మనం ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాం కదా, సో దాంట్లో ఈ పనీర్ ముక్కలన్నీ వేసేయాలి. ఒక లేయర్ రైస్ వేసుకోవాలి. తర్వాత ఇలా చూపిస్తున్నట్లు కొత్తిమీర వేసుకోవాలి. సో మళ్ళీ ఒక లేయర్ ఇట్లా పనీర్ వేసుకోవాలి. తర్వాత ఇంకో లేయర్ రైస్ వేయాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. సో తర్వాత కొద్దిగా పసుపు తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసి బిర్యానీ దమ్ పెట్టాం కదా, దానిపైన ఇట్లా పోసుకోవాలి. సో ఇలా పోసుకుంటే ఏమవుతుందంటే చాలా మంచి కలర్ వస్తుంది బిర్యానీకి. సో ఇలా వండించిన తర్వాత ఇంకా మూత పెట్టేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 20 to 25 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత బిర్యానీ ఇలా ఉంది. సో కలర్ఫుల్గా వచ్చిందనమాట. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.